నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. కొత్త ఈవీ పాలసీ డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్రాన్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలో 100% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు ₹1,00,000 ఆదా అవుతాయని, ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని పొన్నం సూచించారు. గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.